రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రలో జగన్ కుటుంబం భూ కబ్జాలను ధర్మాన నిర్ధారించారు. కడప నుంచి వచ్చిన రెడ్లు శ్రీకాకుళంలో పెత్తనం చెలాయిస్తాము అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులకు ఆస్తి కోసం కక్కుర్తిపడే మనస్తత్వం ఉండకూడదని సూచించారు. వచ్చిన వాడు ఏ పార్టీ వాడని చూడను, ఇక్కడికి వచ్చి అజమాయిషీ చెలాయిస్తాను అంటే అది తనను అవమానించినట్టేనని అన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున వనరులు ఉండడంతో పక్క జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నారు అన్న ధర్మాన ఇలాంటి సంస్కృతిని ఇలాగే వదిలేస్తే సమాజం రౌడీల చేతిలోకి వెళ్లిపోతుందని అన్నారు. ప్రస్తుతం ధర్మాన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఉత్తరాంధ్రలో జగన్ కుటుంబ భూ కబ్జాలపై ధర్మాన చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీలోనే తీవ్ర చర్చ జరుగుతోంది. నేను నిజాయితీగా ఉన్నానని చెప్పుకునేది గొప్ప కాకపోవచ్చు, కానీ ప్రతినిధి అన్నటికి నిజాయితీ ఉండాలి, అవినీతికి దూరంగా ఉండాలి. ఒకరి ఆస్తి కోసం కక్కుర్తిపడే పని, అయాచితంగా దొబ్బేటువంటి పని ఇట్లాంటి అతను చేయకూడదు, ఎవడు చేస్తే చేయనివ్వకూడదు. ఇది ఒకటి నేను పాటిస్తాను. 3, ఈ ప్రాంతానికి నేను అభివృద్ధి చేయకపోతే ఎవడు చేస్తాడు? ఇంకెవడని చేస్తాడు? ఇక్కడ ఎవడితో మాట్లాడుతుంటాడు. కడప నుంచి ఎవడో వచ్చి చెప్పాడు, నేను సుబ్బారెడ్డిను ఈ భూమి దొబ్బేస్తాము మాకు వచ్చేస్తాడు. నీకు ఎవరిని ఇక్కడ రమ్మన్నాడు? శ్రీకాకుళం నీ అబ్బగారు సొమ్ము అనుకున్నావు, బొమ్మని చెప్పాడు. అంటే ఏమనుకుంటున్నాడు? అక్కడి నుంచి వచ్చేస్తే మనం ఇక్కడ చేయొచ్చు, మన అజమాయిషీ చెలాయించవచ్చు అనుకుంటాను. అంటే నేను అవమానంగా భావిస్తాను. వాతావరణం లేకపోవడానికి ఏం పెద్ద ఇదేముంది, వదిలేస్తే అయిపోతుంది, రౌడీలు మయం అయిపోతుంది. ఎవరు మనలోనే ఒకడినొకడు దోచుకోవడానికి ఒక రౌడీని ఆశిస్తారు. ఆ రౌడీకి ఆడికంటే పెద్ద రౌడీ ఇంకొకటి ఎక్కడో ఉంటాడు. ఆ పెద్ద రౌడీకి ఇంకొక అసలు బాస్ ఇంకోటి ఉంటాడు. ఈ సిస్టమ్ అలాగే ఈ రౌడీల చేతిలోకి వెళ్ళిపోతుంది. దీన్ని పాడు చేసే పని తెలివైన వాళ్ళు ఎవరు చేయకూడదు అన్నది నాకు కోరిక. నేను కానీ నా తర్వాత కానీ ఎప్పుడు కానీ మీలాంటి నిలబెడుతూ ఉండాలి. ఆ వాతావరణం పాడైపోకుండా నిలబెడుతుంది. బాధ్యత లేకుండా వచ్చినట్టు అవేలా పైసా పరక్ కోసం ఏదో ఒక పని చేస్తే తప్పుదారికి వెళ్ళిపోతుంది. మీరు బాగా ఆలోచించాలని ఈ సందర్భం కోరుతుంది.